మనకి మున్సిపల్ ఎలక్షన్స్ 2026 అయితే రాబోతుంది. మరి మున్సిపల్ ఎలక్షన్స్‌లో బీజేపీ పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు? మరి విజయం సాధించే అవకాశాలేమైనా ఉన్నాయంటారా మరి? బీజేపీ పాత్ర ఏం లేదు. 100% రేపు ప్రతి మున్సిపాలిటీలో, కార్పొరేషన్‌లో మేయర్ కొట్టేది బీజేపీయే. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా చూసినాము. ఆహ్, కేసీఆర్ చాలా నోరు జారిండు. బీజేపీ ఎక్కడుంది అది ఇది అన్నాడు. ఆయనకి చెంపపెట్టుగా ప్రజలు మంచి తీర్పిచ్చిండ్రు. 48 వచ్చినాయి. ఈసారి 300 డివిజన్స్ చేసిండ్రు. 100% 2/3 మెజారిటీ సాధించి రేపు మేయర్ సాధించబోయేది బీజేపీయే. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో కూడా బీజేపీ స్థాయి అనేది కొంచెం వెనుకబడే ఉంది. మరి ఈసారి ఆ వంతులో గనుక చూసుకున్నట్టయితే మరి బీజేపీ ఎంతవరకు సాధించగలుగుతుందంటారు? గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అంటే ఒకప్పుడు 160, 200 బిలో ఉండే. అది ఇప్పుడు మనకి థౌజండ్స్‌లో వచ్చింది. సో, వి క్యాన్ సీ ద గ్రాఫ్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్. పబ్లిక్ ఊర్ల పొంటి కూడా మార్పు కోరుకుంటున్నారు. అరే! ఒకప్పుడు కాదు, ఇప్పుడు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు వీళ్ళు పేరు మార్చి వీళ్ళ నిధులుగా చెలాయిస్తున్నారు. వీళ్ళ స్కీమ్స్ లాగా పంపిస్తున్నారు గానీ ఇచ్చేది మొత్తం బీజేపీయే. అంటే ఇప్పుడు బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, క్యాంపెయినింగ్ చేయబోతున్నారు అని ఒక వార్త అయితే తెగ సంచలనం సృష్టిస్తుంది. మరి నిజంగానే బీజేపీ కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తారా క్యాంపెయినింగ్‌కి? పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు 100% ఎన్డీఏ మిత్రపక్షం కాబట్టి వస్తున్నారు. ఆహ్, ఇంకా డేట్స్ ఫిక్స్ అయినట్టున్నాయి గానీ ప్లేసెస్ ఇంకా ఫిక్స్ కాలేదు. వస్తే మంచిగానే ఉంటుంది. సో, ఆయన రాకముందుకే క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారా? మరి ఇప్పటికే నామినేషన్స్ అయిపోయాయి. క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా! నిన్న మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు వచ్చారు. ఇంకా రానున్న రోజుల్లో మా జాతీయ నాయకులొస్తారు, రాష్ట్ర నాయకులొస్తారు. ప్రతి దగ్గర మంచిగా క్యాంపెయినింగ్ జరుగుతూనే ఉన్నది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.